చిత్తూరు జిల్లా పుంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలోని కాంట్రాక్ట్ ఉద్యోగి సునీల్ చేతివాటం చూపించాడు. పై అధికారులు పట్టించుకోకపోవడంతో 2 ఏళ్లలో 1.5 కోటి ప్రభుత్వ నిధులు గోల్మాల్ చేశాడు. మండల జనరల్ ఫండ్స్ నుంచి కొద్దిగా డ్రా చేసి తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఈ మొత్తాన్ని ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు ట్రాన్స్ఫర్ చేసి నష్టపోయినట్లు తెలిసింది. ఈ నిధులను రికవరీ చేయాలని అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలీసులు జెడ్పీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఈ విషయం జెడ్పీ సీఈఓ గ్లోరియా దృష్టికి వెళ్లడంతో ఆమె అధికారులను సంజాయిషి కోరారు. సంవత్సరంలో పుంగనూరు మండల ప్రజా పరిషత్ జనరల్ ఫండ్స్ నుంచి 1,36,668,000 రూపాయలు మిస్యూజ్ అయిందని చెప్పి సిఇఓ గారి దగ్గర నుంచి లెటర్ రావడం జరిగింది. సో అది ఏ విధంగా మిస్యూజ్ అయిందని మన ఏఓ గారు సిఇఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దానిలో తెలిసినది ఏమనగా ఇక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సునీల్ అనే వ్యక్తి అతని ఖాతాకి మళ్లించడం జరిగింది. సో దీనికి సంబంధించి ముఖ్య కార్యనిర్వహణాధికారి చిత్తూరు గారు తెలపడం ఏమనగా దానికి ఆ పీరియడ్లో 2022, 23 ఎవరైతే ఎంపీడీఓగా పనిచేశారో వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ని కాల్ఫర్ చేయమని నాకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిన్న ఆ పీరియడ్లో పనిచేసిన ముగ్గురు ఎంపీడీఓస్కి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ మెమో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ 3 రోజుల లోపల వాళ్ళ సంజాయిషి ఇవ్వాల్సిందిగా కోరడమైనది. సో వాళ్ళు ఇచ్చిన వెంటనే దాన్ని మొత్తం కంబైన్ చేసి దానికి జెడ్పీ సీఈఓ గారికి ఫర్దర్గా అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఏ విధంగా యాక్షన్ ఏపీసీసీఏ రూల్స్ ప్రకారంగా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్ చెప్పండి, అయితే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఒక ప్రభుత్వ ధనాన్ని ఇంతలా కొద్దిగా మాయం చేస్తూ ఉంటే పై అధికారులు ఏం చేస్తున్నారు? చోద్యం చూస్తున్నారా ఏంటి? అసలు అక్కడ ఏం జరిగింది? ప్రస్తుతం 2 సంవత్సరాల పాటు సీనియర్ అధికారులు ఏదైతే ఎంపీడీఓ పోకుండా మొత్తం బాధ్యతలన్నీ కాంట్రాక్ట్ ఉద్యోగి అంటే ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ అయిన సునీల్ కు అప్పగించారు. 2022, 2023 సంవత్సరాల కాలంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సునీల్ నమ్మకంగా సీనియర్ ఉద్యోగుల దగ్గర ఉన్నాడు. దీంతో అతనికి మొత్తం వ్యవహారాన్ని అప్పగించడంతో అతను పూర్తి స్థాయిలో గతంలో ఏ విధంగా డబ్బులు డ్రా చేయవచ్చు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. ఈ విధంగా జనరల్ ఫండ్స్ నుంచి మొత్తం డబ్బులు డ్రా చేసి తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఈ విధంగా 2 సంవత్సరాల కాలంలో ఏకంగా 1,36,00,000 రూపాయల నిధులను తన అకౌంట్ లకు జమ చేసుకున్నాడు. ఏదైతే బెట్టింగ్లో ఆన్లైన్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ తో వాటి మీద మొత్తం పెట్టుబడి పెట్టి మొత్తం డబ్బును పోగొట్టుకున్నాడు. 1,36,00,000లో ఎక్కువ మొత్తం ఈ విధంగా ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారానే నష్టపోయినాడని తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయాన్ని ప్రస్తుతం ఉన్న ఏదైతే జెడ్పీ సీఈఓ గ్లోరియా తనిఖీలకు వచ్చినప్పుడు విషయం బయటపడడంతో ఆమె అధికారులను సంజాయిషి కోరడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. మొత్తం మీద అయితే గతంలో ఎవరైతే ఎంపీడీఓలుగా పనిచేశారో అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ గానీ అదేవిధంగా సూపరింటెండెంట్ గా పనిచేసిన వ్యక్తుల యొక్క ప్రోత్సాహంతోనే ఈ విధంగా ఇతను చేశాడని కూడా అంటున్నారు. మొత్తం మీద వారికి భాగం ఉందా లేకపోతే ఇతను ఒక్కడే తిన్నాడా అన్న విషయంలో కూడా విచారణ కొనసాగుతుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి గతంలో ప్రాతినిధ్యం ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో పాటు పూర్తి స్థాయిలో పవర్స్ ఉండడంతో ఇక్కడ పనిచేసిన అధికారులకు కూడా పెద్ద మొత్తంలో నిధులు ఈ నియోజకవర్గానికి కానీ కేటాయించాయి. దీంతో పెద్ద ఎత్తున నిధులు వచ్చిన నేపథ్యంలో 1,36,00,000 తెలియకుండా ఇతను డ్రా చేసినట్లు సమాచారం. మొత్తం మీద పంచాయతీరాజ్ సంస్థలకు పెద్ద ఎత్తున నిధులు ఎక్కడా రాలేదు. అయితే పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి భారీ ఎత్తున నిధులు మంజూరైనాయి. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ముందుగా పనిచేసి ఫస్ట్ టర్మ్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సెకండ్ టర్మ్ లో మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిధులు పుంగనూరు నియోజకవర్గానికి కేటాయింపులు జరిగినాయి. ఆ నేపథ్యంలో వచ్చిన నిధులలో జనరల్ ఫండ్స్ ద్వారా పెద్ద ఎత్తున ఈ సునీల్ డ్రా చేశాడని కూడా అధికారులు గుర్తించారు. దీనిపైన విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి అతని మీద కేసు నమోదు చేశామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అతను మొత్తం డబ్బులు బెట్టింగ్ లోను అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్ లోను పోగొట్టుకున్నాడు కాబట్టి రికవరీ చేయడం ఏ విధంగా చేస్తారన్న విషయం మీద కూడా అధికారుల దృష్టి సారించారు. అయితే అతనికి సంబంధం లేని విషయము ఏదైతే అప్పట్లో పనిచేసిన ఎంపీడీఓ గానీ సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అధికారి మొత్తం మీద ఎవరికైతే చెక్ పవర్ ఉంటుందో ఆ అధికారుల నుంచి రికవర్ చేస్తాము, కేవలం ఇతని మీద కేసులు మాత్రమే నమోదు చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ దామోదర్.